నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, నీ నుంచి కూడా మా క్లారిటీ కావాలి, తను చెప్పింది కదా, మీరు కూడా మీ నుంచి క్లారిటీ ఇవ్వండి అన్నారు కదా. సో నేనైతే ఈ క్లారిటీ వీడియో చేస్తున్నా. ఇదైతే ఫైనల్ వీడియో. ఇంకో వీడియో కానీ ఏదన్నా వచ్చిందనుకో, నాకేమైనా కమెంట్స్ వచ్చినాయి అనుకో, అస్సలు మంచిగా ఉండదు. ఫస్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా, అంటే మిమ్మల్ని ఉద్దేశించి వీడియో చేసింది ఒకసారి చూడండి అన్నారు. ఇంకా మీరెందుకు దానిని బ్లేమ్ చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు అని కమెంట్ వచ్చింది. సో ఆ కమెంట్కి నేను మాట్లాడతా అండ్ నేను ఇక్కడ కమెంట్స్ కూడా పిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వీడియోలో మాది లేదు, మేము మమ్మల్ని అనలేదు, అసలు మమ్మల్ని అననే అనలేదు. మీరేమో మమ్మల్ని అన్నారని మమ్మల్ని తిడుతున్నారు, ఏదేదో ఇమాజిన్ చేసుకొని మమ్మల్ని అంటున్నారు, ఏదో బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. సో ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అవుతుంది. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. మా ఫ్యామిలీలో యూట్యూబ్ కొత్తగా పెట్టారు. సో వాళ్ళ వీడియో కింద తనకి అండ్ తినకి కంపారిజన్ జరుగుతుంది. సో అది తనకి నచ్చక బాధపడి వీడియో చేసింది అని క్లియర్గా చెప్పింది. మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు? అసలు నా పాత్రనే లేదు, హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ని చంపినట్టుంది లాస్ట్కి. అసలు సిరి రాతోడు అని వచ్చిందా? మరి నన్ను ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు లేరా ఫ్యామిలీలో? మేమే ఉన్నామా? సరే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరు మమ్మల్ని అనుకుంటున్నారు, అందులో తప్పులేదు. ఓకే, మమ్మల్ని ఉద్దేశించి ఆ వీడియో కాదు. సో మీకు అర్థమై ఉండొచ్చు, మా వల్ల ఎవరు బాధపడట్లేదు, మేము ఎవరికి బాధ పెట్టాం, ఎవరిని ఏడ్పించట్లేము. ఒకరిని బాధ పెట్టాలనుకుంటే నేను అప్పుడు 1 month బ్యాక్ ఒక వీడియో చేసిన. ఇప్పటికి ఆ వీడియో ఉంటుండే కానీ నేను డిలీట్ చేసిన, ఎందుకంటే కొందరు చాలా మాటలు అన్నారు, ఆ వీడియో కూడా డిలీట్ చేపించేసినారు. సో నేనైతే ఆ వీడియో డిలీట్ చేసేసిన. అండ్ తర్వాత ఎవరి గురించి ఎక్కడ మాట్లాడలేదు, మీరే కొత్తగా ఊహించుకొని క్రియేట్ చేసి మా కమెంట్స్ పెడుతున్నారు అండ్ పక్క వాళ్ళకి రెచ్చగొడుతున్నారు. అండ్ బ్యాడ్ బ్లేమ్ అంటారా? బ్లేమ్ అంటే మీనింగ్ తెలుసా? బ్లేమ్ అంటే అసలు లేనిది ఉన్నట్టు చెప్పడం, దాన్ని బ్లేమ్ అంటారు. మేము ఉన్నది ఉన్నట్టు చెప్పినాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది, దాన్ని అసలు బ్లేమ్ అనరు. మేము అసలు ఎవరిని బ్లేమ్ చేయలేదు, బ్యాడ్ చేయలేదు. మా వీడియోస్ మేము చేస్తున్నాం, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే నా వీడియోస్లో ఎవరినైనా బ్లేమ్ చేసినా, ఎవరికైనా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా, ఎవరి గురించి అయినా మాట్లాడినా మీరు చూసి నాకు కమెంట్ చేయండి. ఒకవేళ నేను అలా తప్పుగా ఏమైనా మాట్లాడితే నా యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసేస్తాను. సో సెకండ్ ఏంటంటే, మా మామ్ డాడ్ గురించి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అసలు మీకేం రైట్ ఉంది? మేము అంటున్నామా ఎవరినైనా మీ మామ్ ఇట్లా, మీ డాడ్? అసలు మనకు ఆ రైట్ లేదు, ఎవరిని అనడం అనే రైట్ లేదు. తిన ఛానల్, సో తిననండి, సరే నన్ను కూడా అనండి, ఎందుకంటే నేను ఉంటా కాబట్టి. మా మామ్ డాడ్ని అయితే అస్సలు ఇన్వాల్వ్ చేయకండి. వాళ్ళ తప్పే లేదండి, మీరు కొత్తగా ఊహించుకొని సృష్టిస్తున్నారు. మా మమ్మీ డాడీ ఎవ్వరికి ఏం చెప్పలేదు వీడియోలో కనిపించొద్దు అట్లా అని. స్టార్టింగ్ వీడియోస్లో మొత్తం మా డాడే కనిపించిండు. ఒకసారి మీరు కింద వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ ఫొటోస్ కూడా పెడతా, కింద వీడియోలో మా డాడే కనిపించిండు. అలా అనుకుంటే మా డాడీ మేమెందుకు వస్తాం వీడియోస్ కింద? ఎవ్వరు ఉండరు. మీరు పాత వీడియోస్ చూసుకుంటే ఎవ్వరు ఉండరు మా ఫ్యామిలీ తప్ప. నేను, మా చెల్లె, మా తమ్ముడు, మమ్మీ, డాడీ మేమే కనిపిస్తాం. ఒక్కసారి మీరు కింద వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి, అంతుంటే మీకు అంత ఓపిక ఉంటే. వదిలేసే. సో క్లియరా? ఇంకా మా మామ్ డాడ్ని ఇన్వాల్వ్ చేయకండి, బాగోదు. అండ్ మీతో తిట్లు తినిపించుకోవడానికి మేము ఈ ఛానల్ పెట్టలేదు. సో ఇంకోసారి అలాంటి కామెంట్స్ వస్తే బాగుండదు, అస్సలు మంచిగా ఉండదు, అంతే. ఇంకా క్లియర్. ఇంకొకటి, మీ మమ్మీ అంటే మా మమ్మీ చెప్పిందంట, ఇట్లా పిల్లల వీడియోలు పెడితే పెళ్ళి కాదు, అసలు ఇలా కాదు ఇలా చెప్పి. యాక్చువల్గా నేను చెప్తా ఆగండి. సో మమ్మీ డాడీకి భయం ఉంటుంది, సోషల్ మీడియా అంటే చాలా భయం వాళ్ళకి. సో ఆ జనరేషన్ అంటే ఇంకా చాలా భయం. సో మళ్ళీ నా పిల్లకి ఏమైనా కాగలరా అట్లని ఒక చిన్న భయంతో అన్నారు. దాని తర్వాత లైట్ తీసుకున్నారు. మా అక్క వింటుందా? అస్సలు వినదు ఆమె. అయినా తన వీడియోస్తో వెళ్తుంది, తన వీడియోస్ తీసింది,
ఇవన్నీ మా ఎవరు మమ్మీ ఇంకా అలా మెన్షన్ చేయలేదు, పెళ్ళి అని అట్లా మెన్షన్ చేయలేదు. నేను వీడియోలో కనిపించడం వల్ల కొందరు మమ్మీ కాల్ చేసినారు అనమాట. కాల్ చేసి ఏంటి ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది అంటే ఇలా చేస్తుంది వీడియోస్లో, అలా చేయకని చెప్పు, మంచిది కాదు అని ఇలా ఎక్కించినారు మా మమ్మీకి. సో దానివల్ల మా మమ్మీ ఏం చెప్పిందంటే వీళ్ళు వీడియోలో రారు కానీ వీడియో తీస్తారు అని చెప్పింది. ఎప్పుడు అంటే కరెక్ట్ ఎవరు మాట్లాడరు, ఎప్పుడు నెగిటివే చూస్తారు కానీ పాజిటివ్ ఎవ్వరు మాట్లాడరు. అంతే, ఇంకా క్లియరా. ఇంకొకటి సో ఇంకొకటి ఏంటంటే తన వల్లే మీరు పైకి వచ్చారు. ఓకే, మేము ఒప్పుకుంటాం తన వల్లే వచ్చినామని. ఎంత సరే 100K అంటే డన్, తన వల్ల తెలిసినాం, అక్క తెలిసింది కాబట్టి, అక్క ఛానల్ తెలిసింది మీకు, సో సబ్స్క్రైబ్ చేసి 100K వరకు డన్. ఇప్పుడు సరే తను వంటలు చేయకపోతే మీకు తెలుస్తుండే, మీరు సబ్స్క్రైబ్ చేస్తుండేనా? 300K వరకు వెళ్ళింది మా అక్క ఇప్పుడు. సో తన కంటెంట్ లేకుండా, తన హార్డ్ వర్క్ లేకుండా వెళ్ళిందా? ఉత్తుగానే జనాలు ఉత్తుగానే చూసి సబ్స్క్రైబ్ చేసి. సో ఇప్పుడు మేము అనొచ్చా? మేము అనాలా? మేము వీడియోస్ తీసినాం కాబట్టి తను వెళ్ళింది అని అంటున్నామా? లేదు కదా. మరి ఎందుకు అవన్నీ? 100K అని ఒప్పుకుంటున్నాం, తన వల్లే తెలిసిందని ఒప్పుకుంటున్నాం, ఇంకేం కావాలి మీకు? అన్ని వీడియోలు మేమే తీసినామని చెప్పాము స్టార్టింగ్లో. ఇప్పుడు ఎవ్వరు లేనప్పుడు, అసలు ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడు మేముండే దాన్ని అంటారు. అసలు అదే మా మమ్మీ ఒక కూతురు లాగా చూసుకుంది. మా మమ్మీ ఒక కూతురు లాగా చూసుకుంది. అలాంటి కూతుర్ని బజార్లో డాన్స్ చేస్తావని మా మమ్మీ ఎట్లా అంటది అంటారు మీరు? సో ఆ డాన్స్లో మేము కూడా అన్నాం, మమ్మల్ని ఎందుకంటది? ఒక కూతుర్లని బజార్లో డాన్స్ చేస్తున్నావు అని ఎవరైనా అంటారా చెప్పండి? ఇక నేను డాన్స్ వీడియోస్ ప్లే చేస్తా. తనకి ఎవరో అన్నారు, తను పర్సనల్గా ఎవరికో చెప్పింది, మీరేమో మమ్మల్ని అంటున్నారు. మేమే ఉన్నామా? మాకు అర్థం కాదు. సరే అన్నారు, అవును అన్నారు, కానీ మేమనలేదు. అన్నారు, మేమనలేదు. మీరు మమ్మల్ని అనుకుంటున్నారు, ఎందుకంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. ఇంకొకటి, అవును సిరి రాథోడ్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, తనే కావచ్చు తినని బ్యాట్ చేస్తుంది. రీసెంట్గా ఎక్కడ 1 year అయింది మేము అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఏంటి అసలు మీ కామెంట్స్? ఇంకా నేను 1 month బ్యాక్ వీడియో పెట్టినప్పుడు అలా కొంచెం ఏడ్చిన, అంటే ఏడిపోతుంది నాకు అంతా తట్టుకోలేకపోయిన నెగిటివిటీ. సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు అని నాకు కమెంట్స్ పెడుతున్నారు, సింపతి కోసం ఏడుస్తున్నావు అని కమెంట్ పెడుతున్నారు. ఇప్పుడు అనరా వేరే వాళ్ళు చేస్తే అది మంచిది, మేము చేస్తే సింపతి కార్డ్. తను చేస్తే బాధపడుతుంది, నేను చేస్తే సింపతి. వావ్, ఏమన్నా కమెంట్లు పెడతారా? నాకైతే ఈ మనుషులు నిజంగా అసలు తెలియదు. అసలు మీకు చెప్పాలంటే మీరే మిడిల్లో వస్తున్నారు, మిడిల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో అవి చేయకండి ప్లీజ్, అంతే. ఇంకా మా రిక్వెస్ట్ అది. మాకు అంటే మీరు మాట్లాడతలేరు, ఎందుకంటే మాట్లాడినప్పుడు మాట్లాడు అంటే ఏం మాట్లాడతాం? ఇష్యూస్ ప్రతిరోజు అయితే కలిసి ఉండలేం కదా. ఎవరి ఇల్లు వాళ్ళకుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ప్రతిదీ కలిసి ఉండాలంటే అవ్వదు కదా. ఎంతమంది మీ ఫ్యామిలీస్తో కలిసి ఉంటున్నారు? ఇంకా తను లవ్ స్టోరీ గురించి చెప్పింది. మ్యారేజ్ అయిందా నీకు? లవ్ స్టోరీ గురించి చెప్తే మళ్ళీ తిన మీద వస్తున్నారు మీరు. ఏంటండి ఇది? అసలు అలా నా విషయమే లేదండి, మీరు నన్ను ఎందుకు ఇలా ఇన్వాల్వ్ చేసి. అండ్ సరే మేము ఇన్వాల్వ్ చేస్తే చేయండి, మా మమ్మీ డాడీని ఎందుకు చేసిరు మీరు? మాకు అది కోపం వస్తుంది అసలు. సరే జాబ్ చేసుకోవచ్చు కదా, యూట్యూబ్ ఎందుకు పెట్టినాం అంటే తన ప్యాషన్, అది తనకి ఇష్టం. యాక్చువల్గా మేము టిక్టాక్స్ చేస్తుండే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుండే. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు చేయకపోతుండే. టిక్టాక్ స్టార్ట్ చేసింది మేమే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది మేమే. సో మాకు అది సోషల్ మీడియా అనేది ఇంట్రెస్ట్, అంతే. చేయాలని ప్యాషన్. అంటే మాకు యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, అలా అని మాకు టాలెంట్ అదంతా ఇంకా ఉంటుంది కదా కొందరికి. అలా అని కొందరు మంచి చదువుతారు, వాళ్ళకి యాక్టింగ్లు రావు, అట్లా అన్నమాట. అట్లా మాకు. సో తినకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సరే నీకు ఇష్టం వచ్చింది చేయని మమ్మీ వాళ్ళు చెప్పారు. అంటే నాకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను ఏదైనా వీడియో పెడితే ఖచ్చితంగా వాళ్ళకి చూపించే పెడతా, అంత స్ట్రిక్ట్ ఉంటారు మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ కమెంట్, సిరి రాథోడ్ అనే అమ్మాయి వల్లే మీకు ఈ పరిస్థితి. ఆమె నీ వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసింది. ఆమె నాకు అస్సలు నచ్చదు. మీరంతా ఫ్యామిలీ లాగా చాలా ఇష్టం అంట. ఏం పరిస్థితి, ఏమయ్యింది, ఏం చేసినాం మేము? ఒక్కటి చెప్పండి. తనకి ఏం పరిస్థితి వచ్చింది, ఏం చేసినాం మేము? అంతగానో ఏడిపించినామా మేము? మీరు చూసినారా? మీరు వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసింది. ఇందాక చెప్పింది, ఆమె ఎవరిదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈమెకు పెట్టాలనిపించి
పెట్టిందంట. అండ్ తినకి ఆల్రెడీ 17-18 ఇయర్స్ ముందే ఉండే. సో అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని తీపిచ్చేశారు. అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను Start స్టార్ట్ చేసిన. చేసింది. ఒకసారి మీ పేరెంట్స్కి వెళ్ళి మమ్మీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా ఒక్కసారి అడగండి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకే తెలుస్తుంది. కథం క్లియరా. ఇంకా ఒక కమెంట్ వచ్చింది, మనం ఎదగడం మన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చదు, ఫస్ట్ తను నేను పేరు తీసుకోను, నేను పైన పిన్ చేస్తా కమెంట్. మీ బాబాయ్ పిన్ని వల్ల పిల్లల్ని చూస్తే నాకు సేమ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సేమ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయంట. ఏం ఇన్సిడెంట్స్ ఉన్నాయో నాకు తెలియదు. అందరు పిన్ని బాబాయ్లు ఒకేలాగా ఉండరు. మీరు అనుకుంటున్నారేమో తనని ఎవరు సపోర్ట్ చేయలేదని. అంటే తను స్టార్ట్ చేసినప్పుడు మేమే సపోర్ట్ చేసినాం, మీరు కింద వీడియోస్లో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. మాకు అవి నచ్చకపోతే మేము ఎందుకు వీడియోస్ తీస్తాం? నేను ఇక్కడ ఫొటోస్ పెడతా చూడండి. మేము ఎందుకు వీడియో తీస్తాం? మేము ఎందుకు తన ఛానల్లో వెళ్తాం? మాకేమైనా ఆశనా? చెప్పండి మీరే. మీరు అంటున్నారు కదా, మీరు పెట్టే కమెంట్స్ ఒకసారి ఆలోచించి పెట్టండి. ఓకే, అంతే, ఇంకా చాలు. నెక్స్ట్, మీ సిరి రాత్రి చాలా కథలు పడుతుంది, నిన్ను బ్యాడ్ చేస్తుంది. సో బ్యాడ్ అనేది మేము ఆల్రెడీ చెప్పేసాం. మేము ఎవరిని బ్యాడ్ చేయట్లేము, పోయి లాస్ట్ వీడియోస్ చూసుకోండి. అంతే, ఇంకా ఎవరిని బ్లేమ్ కూడా చేయట్లేదు. నాకు అవసరం కూడా లేదు. నేను ఎవరిని బ్యాడ్ చేయను, నాకు అవసరం కూడా లేదు. అంతే. ఇంకా సిరి రాత్రి ఎక్కడి నుండి వచ్చింది? ఆమె ఎవరో కూడా తెలీదు. వల్ల నీ సబ్స్క్రైబర్స్ చూసుకున్నాం, మేమైతే నీ వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చకపోతే, మా కంటెంట్ నచ్చకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకేం పర్లేదు. దాని తర్వాత తను ఎవరో కూడా తెలీదు అని అన్నారు. సరే తన వల్ల తెలిసింది, డన్. తన వల్ల సబ్స్క్రైబ్ వచ్చేది, డన్. అండ్ మా కంటెంట్ కూడా ఉంది, కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి, అంతే. ఇంకా నెక్స్ట్, వినో మీ పిన్ని కూతురు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి షీ జెలస్ ఆఫ్ యూ. ఓ మై గాడ్, వీడియో నేను జెలస్. మీకు ఒకటి తెలుసా, నేను జెలస్గా ఫీల్ అవుతున్నానా? నాకేం అవసరం జెలస్గా ఫీల్ అవ్వడానికి? దేనికి ఏం అవసరం? ఒకప్పుడు నేను కెమెరామ్యాన్ ఉంటుండే, ఆల్రెడీ తను ఒక వీడియోలో మెన్షన్ చేస్తుంది కూడా కెమెరామ్యాన్ అని. మీరు చూసుకోండి, నేను అబద్ధం చెప్తలే. చూడండి ఆ వీడియోస్. అండ్ చాలా వీడియోస్ వరకు అక్క తీసింది, అన్నీ చేసింది, మేము కూడా ఉన్నాం. అండ్ తీసింది గొప్ప కాదండి, నిజమే, తీసింది గొప్ప కాదు, ఆడ చేసిందే గొప్ప. కానీ మీరు ఈ కమెంట్ పెట్టిరు కాబట్టి నేను అంటున్నా, వీడియో పట్టుకోవడంలా ఏముంది? ఏం లేదు, నిజంగానే ఏం లేదు. సరే, ఇక పోనీ, మేము ఒప్పుకుంటాం. మేమేం చేయలే అంటే వీడియో తీసింది గొప్ప కాదు, చేసిందే గొప్ప అని మేము ఒప్పుకుంటాం. కానీ సపోర్ట్ చేయలేదు, మీరెవరు ముందుకు రాలేదు అని మాత్రం అనకండి. మేము వచ్చినాం, మాకేంటో మాకు తెలుసు. మీరు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసింది, ఆల్రెడీ చెప్పినాం. 1 year బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేసాం. జెలస్ ఆఫ్ యూ అంటే మాకు ఎవరిపైన జెలస్ ఉండదు. మేము ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళ హార్డ్ వర్క్ని రెస్పెక్ట్ చేస్తాం, అంతే తప్ప మాకు ఎవరి మీద జెలస్ ఉండదు, అంతే. ఇంకా మీ కమెంట్లు నేను ఇక్కడ పిన్ చేస్తాం, మీరు చూడండి. ఇంకా ఘోరమైన కమెంట్లు వచ్చినాయి, ఇంకెందుకులే అని మేము ఇంకా ఏం మాట్లాడలేదు. సో ప్లీజ్ ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టకండి. తనని చూసి వీడియోస్ కాపీ చేస్తున్నారు అని అంటున్నారు. ఏం చూసి చేసింది తను? మేబీ కోఇన్సిడెంట్ అవ్వచ్చు కదా, తనని చూసి ఎందుకు చేస్తారు? మేము ఏంటంటే 2-3 days బ్యాక్ వీడియో చేసి దాన్ని స్టోర్ చేసుకొని దాని తర్వాత పెడుతుంది అక్క. అంటే నేను ఉంచుకుంటా అనమాట, ఎప్పుడు ఏ టైంలో బిజీ ఉంటామో తెలియదు కదా. సో ఇలానే కొన్ని వీడియోస్ చేసి పెట్టేసుకుంటా, అవి లైన్గా పోస్ట్ చేస్తూ ఉంటా, అలా అన్నమాట. నేను డైలీ వీడియోస్ చేయాలంటే కష్టం కదా. మేబీ కోఇన్సిడెన్స్ అవ్వచ్చు. సేమ్ అని ఎందుకు అంటున్నారు? ఇంకా బిహేవ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏం బిహేవ్ చేస్తున్నాం అసలు? మేము ఏమన్నా వీడియో చేసామా? ఏమన్నా పెట్టినామా? మీరు ఆ రోజు ఒక వీడియో తప్ప దాని తర్వాత మేము అసలు వాటి జోలికి వెళ్ళలేదు, కూడా తీయలేదు, మాకు అవసరం లేదు. ఇన్ కేస్ ఏమైనా కమెంట్స్ తన గురించి కమెంట్స్ వచ్చినా మా దానిలో డిలీట్ చేస్తున్నాం తప్ప మేము దానికి లైక్ కొట్టడం లేదు, మేము ఏం చేయట్లేదు, అంతే. ఇంకా సో బ్యాడ్ బ్లేమ్ అవి యూజ్ చేయకండి. మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేము, ఎవరిని బ్యాడ్ చేయట్లేము, 100 సార్లు చెప్పినా అనుకుంటా ఇప్పటికీ. అండ్ మా పేరెంట్స్ అండ్ వాళ్ళని బాధ పెట్టేలాగా మాత్రం అస్సలు కమెంట్ చేయకండి. బాధపడుతున్నారో మాకు తెలుసు. సో అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం చాలా బ్యాడ్గా రియాక్ట్ అవుతున్నారు. సో మీకు తెలియంది మాత్రం చెప్పకండి.
మీకు అస్సలు ఏం తెలియదు, మీరు ఏం చెప్పకండి, అర్థమవుతుందా? పర్సనల్స్ ఎందుకు అసలు ఈ వీడియోలో ఎందుకు పర్సనల్స్ అని నేను ఏం చెప్పట్లేదు. అసలు మీకు ఏం ఎంజాయ్ వస్తుందో ఒకటి చెప్పండి. పర్సనల్స్తో ఆడుకోవడం మీకు ఇష్టమా? నార్మల్గా వీడియోస్ చేస్తున్నాం కదా, అది ఓకే కదా. ఇట్లా పర్సనల్గా వాళ్ళకి వెళ్ళి మెసేజ్ చేయడం, వీళ్ళ గురించి వాళ్ళకి మెసేజ్ ఇప్పుడు మేము వీడియో చేసామని మళ్ళీ తన దాంట్లో కమెంట్స్ చేయడం, ఇలా చేయకండి, వద్దు. అది అవసరం లేదు మనకి. చూసామా అంతే. ఇంకా మీకు నచ్చితే లైక్ కొట్టండి, చూసామా నచ్చితే లైక్ కొట్టామా, సబ్స్క్రైబ్ ఆర్ చేసామా, కమెంట్ అంతే. చేసామా. మీరు మళ్ళీ వచ్చి అటు ఇటు తిరిగి మళ్ళీ వేరే వాళ్ళ వీడియోలో వచ్చి కమెంట్ పెడతారు. సో వాళ్ళు ఫీల్ అవుతారు, మేము ఫీల్ అవుతాం. ఇంకా అసలు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, మేము కూడా అంతే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా కమెంట్స్ వల్ల బాధపడ్డారు అని అన్నారు కదా. ఇప్పుడు తన వీడియోలో నా గురించి ఎన్ని కమెంట్స్ వచ్చినాయో తెలుసా? దానికి 20 లైక్స్, 60 లైక్స్, 100 లైక్స్ వచ్చినాయి. తను ఆ కమెంట్స్ డిలీట్ చేయకుండా లైక్ కొట్టింది. ఇప్పుడు నేను ఎంత బాధపడాలి? సో తను ఏడుస్తే సింపతి కార్డ్ అంటే తను ఏడుస్తే మేము ఏడిపిస్తున్నాం అని అంటారు. అదే మేము ఏడుస్తే సింపతి కార్డ్. ఏంటండి, చాలా మంది అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అర్థం చేసుకుని. మీకు నచ్చకపోతే చూడకండి, స్కిప్ చేసేయండి అంతే. ఇంకా అండ్ పేరెంట్స్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో పెట్టినాక వేరే వాళ్ళ దాంట్లో వెళ్ళి కమెంట్స్ చేయడం ఆపేయండి. ఇంకా పర్సనల్స్ గురించి మాట్లాడడం సో ఆపేయండి. మనకి పర్సనల్స్ అవసరం లేదు. నార్మల్గా యూట్యూబ్ మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకా ఎవరి గురించి మనకి అవసరం లేదు.